చదువుకుందాం. 61 కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. 61 కీర్తన 1-2 వచనం. దేవా నా మొరాలకించుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆత్మీయుల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో దావీదు జీవితంలో మనం చూసి, దేవుని యొక్క పరిశుద్ధ సముఖాన్ని మనం చేరుకోవాలి అంటే అనేక మెట్లు మన జీవితంలో ఎక్కవలసి ఉంది. ఆత్మీయుల అనుభవాలకు మనము ఎక్కవలసి ఉంది. ఏమండి, రక్షించబడి ప్రభు సన్నిధికి వెళ్తూ బల పాల్గొంటూ దేవుని జీవిస్తూ ఆ మెట్టు దగ్గరే ఉండిపోయి నేను ఎక్కేసాను అనుకుంటే కుదరదు. ఆత్మీయంగా మనం అనేక మెట్లు ఎక్కాలి. ప్రేక్షకులారా, యాకోబు దర్శనాన్ని చూస్తుంటున్నాడు. ఆయన దర్శనములో ఆకాశం నుండి భూమి మీదకి నిచ్చెన వేయబడి ఉండడము, ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కడము దిగడం ఆయన దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. భక్తుడు అంటున్నాడు కదా కీర్తనకారుడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దానికన్నా ముందు అన్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు జీవితంలో ఎన్నో చేదైన అనుభవాలు, ఎన్నో దుఃఖానుభవాలు, చేదైన అనుభవాలు ఉంటాయి మన జీవితాల్లో. ఎంత గొప్ప భక్తులకైనా చేదైన అనుభవాలు ఉంటాయి. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆ చేదును తీపిగా మార్చగలిగే దేవుడు. మారాను మధురంగా మార్చిన దేవుడు, చేదును తీపిగా మార్చే దేవుడు, పరిస్థితులను ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చే దేవుడు. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ తిరిగిపోవడానికి కాదు మనం తెచ్చే దేవుడు. మనం వీ షుడ్ ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దావీదు అంటున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిపోతుందయ్యా, భూదిగంతం నుంచి నేను బలపెడుతున్నాను. ఆయన జీవితంలో అతిగా తల్లడిల్లిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే, స్నేహితులారా, అనేక సందర్భాలు ఉంటున్నాయి. సౌలు తరిమాడు కొన్ని రోజులు. సౌలు రాజు తరిమితే ఎక్కడ దాచుకున్నా తెలుసా? కొండల్లో గుహల్లో దాచుకుంటూ ఆకులు అలము తింటూ, ఏమండి, తిండి దొరకక బ్రతుకుతూ చాటుగా, ఏ తప్పు లేనప్పటికీ. ప్రియులారా, తప్పుండి తప్పించుకోవడం కాదు, తప్పు లేకున్నా కూడా ఏమండి, సౌలు దురాత్మ ఉన్నప్పుడల్లా ఈటతో పొడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా దాచుకున్నాడు. ఆత్మీయుల అనుభవం ఎలా ఉంటుందంటే, ప్రశ్నిస్తారా, తప్పు లేకున్నా కూడా సహించుకునేటువంటి తత్వం ఆత్మీయుల అనుభవానికి ఉంది. పగ తీర్చుకునే అవకాశం ఉంది, కీడుకు ప్రతి కీడు చేయగలిగే అవకాశం ఉంది. దేవుని భయంతో నేను ఈ పరిస్థితులు దేవుడికి అప్పచెప్తున్నాను వదిలేస్తారే, అది ఆత్మీయుల అనుభవం. దావీదుకు ఒకసారి సౌలు చేతికి చిక్కాడు. ఏమండి, చిక్కితే కూడా దావీదు ఏం చేశాడంటే, చంపడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తనని ఏం చేశాడంటే చంపకుండా వదిలేశాడు. అది ఆత్మీయుల అనుభవం. ఆత్మీయులు ఎక్కేటువంటి మెట్టది. చేసే అవకాశం ఉండి, చంపే అవకాశం ఉండి అంటున్నాడు కదా. మరి సౌలు ఒక గుహలో ఉంటే ఏం చేశాడంటే, దావీదు కత్తితో ఏం కోసాడంట, పై రాజవస్త్రం, పై వస్త్రం, ఆ చున్నీని సౌండ్ రాకుండా కోసి ఒక ముక్క పట్టుకున్నాడు. ఏమంటే, సౌలు యొక్క చున్నీ పోయగలిగినప్పుడు సౌలు చంపలేడా? చంపగలుగుతాడు. కానీ ఏం చేశాడంటే, కోసి, రాజా ఇది నీదేనా? అబ్నేరు, నువ్వేమి కాపలాదారుడు అయ్యా, నీ రాజుకి ఈ వాటర్ బాటిల్ రాజుదేనా? ఈ వస్త్రం రాజుదేనా? నీ రాజుకి ఇదేనా నువ్వు కాపలా కాసేది? సౌలు పడుకుంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు, ఈట తీసుకుని వచ్చాడు. ఇది మీ రాజు ఈటనేనా? మీ రాజు నువ్వు ఎంత కాపాడుకోవాలి? అబ్నేరు సైన్యాధ్యక్షుడు అంటున్నాడు. దగ్గరికి వెళ్ళి సౌలు ఈట తెచ్చుకున్నాడు, బాటిల్ తెచ్చుకున్నాడు, వస్త్రం కోసాడు ఇంకో చోట. కానీ దేవుడు అభిషేకించిన వారిని నేను చంపను.
ఆత్మీయుల అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళని దేవుడు చేయొద్దన్నా, చేసే వాళ్ళ కొరకు వాళ్ళు సిద్ధపరుస్తుంది. దావీదు మీ దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టొద్దయ్యా, యూ షుడ్ నాట్ బిల్డ్ మై టెంపుల్ అన్నాడు. ఎందుకు ప్రభా? నాకు ఆశయ షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చి, మందసమేమో ఆ యొక్క గుడారంలో ఉంటే నేను రాజభవంతిలో ఉండాలా? లేదు లేదు, రాజభవంతి లాంటి మందిరాన్ని నేను కడదానంటే యూ షుడ్ నాట్ బిల్డ్. ఎందుకు ప్రభా? నేను ఎందుకు కట్టకూడదయ్యా అంటే, నువ్వు అనేకుల రక్తాన్ని ఒలికించావు, నీ చేతులు యుద్ధాలు చేసావు, ఈ రక్తపాతపు చేతులతో నాకు మందిరం కట్టొద్దు. కొడుకు పుడతాడు, ఆయన రక్తపాతం లేకుండా ఉంటాడు, ఆయన చేతుల మీద నా మందిరం కట్టిస్తానంటే దావీదు ఏం చేశాడు తెలుసా? సరే, నేను కట్టలేకపోయినా నా కుమారుడు కట్టడానికి కావలసిన వెండి బంగారాలన్నీ సమకూరుస్తానని సమకూర్చాడు. ఆత్మీయుల అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళని దేవుడు చేయొద్దన్నా, చేసే వాళ్ళ కొరకు వాళ్ళు సిద్ధపరుస్తారు. మనం ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ లేనటువంటి జీవితాన్ని ప్రభు మన జీవితం నుంచి కోరుకుంటున్నాడు. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, అర్థం కాకపోతే అర్థం కానటువంటిది. ఆత్మీయుల అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? అయితే సౌలు తరిగినా బాధపడలేదు. ఒక రోజు వచ్చింది, దావీదు జీవితంలో తన కడుపును పుట్టినటువంటి సొంత కుమారుడు తరమడం ప్రారంభించాడు. నా ప్రాణము తల్లడిల్లగా ఊదిగంతను నేను మొదలుపెట్టు. అయ్యా, ఎంతమంది శత్రువులు తరపున నేను కురిగిపోలేదయ్యా. చివరికి నా రాజు నన్ను అర్థం చేసుకోకుండా అపనింద వేసి నా యజమానుడు నన్ను తరిగినా కృంగిపోలేదయ్యా. ఎందుకు కృంగిపోతున్నానంటే నా సొంత కుమారుడు కడుపును పుట్టినవాడు నన్ను తరుపు. అబ్షాలోము బాగా సందర్భంలో తనేమంటున్నాడు, తను తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. ప్రజలందరూ కూడా అబ్షాలోము పక్షాన చేరిపోయి అబ్షాలోమే మా రాజు అన్నారు. దావీదు చేసిన పని ఏంటి తెలుసా? చెప్పులు లేకుండా కట్టుబట్టలతో తన కుమారుడి దగ్గర నుండి ఏడ్చుచు వెళ్ళుచు కొండ ఎక్కుచు ప్రార్థిస్తున్నాడే. చదవండి 2 సమూయేలు 15:30 మనం చదువుదాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడుకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. దావీదు పక్షాన కొంతమంది అయిపోయారు, అబ్షాలోము పక్షాన కొంతమంది అయిపోయారు. అబ్షాలోము అంటున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్తే మీకు న్యాయం దొరకదు, మీరు నా దగ్గరికి రండి మీకు న్యాయం చూపిస్తాననేసరికి జనాలందరూ కూడా లోమంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెరూషలేములో అబ్షాలోము రాజు అయ్యాడు అని వినగానే దావీదు ఏం చేశాడంటే, అయ్యా, అబ్షాలోము ఎదురు మనం నిలవలేము అంటున్నాడు. దావీదు గురించి ఏ రాయబడి తెలుసా? అయ్యా, నువ్వు యుద్ధంలోకి రాకు, నువ్వు ఒక్కడికి 10,000 మందితో సమానం అని చెప్పారు సైనికులు. నువ్వు మాకు దీపము, నువ్వు మాకు వెలుగు, నువ్వు ఉండాలి, నువ్వు ఒక్కడివే 10,000 మంది సైనికులు. అలాంటి దావీదు ఇప్పుడు ఏమంటాడంటే, అమ్మో మనం అబ్షాలోము ముందు నిలబడలేము. దావీదు ఎన్నడూ కూడా పారిపోలేదండి, ఏ శత్రువు దగ్గర నుంచి పారిపోలేదు. తన కుమారుడి దగ్గర నుంచి మాత్రం మనం పారిపోదాం రండి. ఇక్కడ అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, అర్థం కాకపోతే అర్థం కానట్టుంటది. ఆత్మీయుల అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? అబ్షాలోమును ఓడించే శక్తి ఉన్నప్పటికీ కూడా అబ్షాలోము నుంచి పారిపోతున్నాడే, అదేంటో తెలుసా? దేవుని ప్రేమండి. కీడు చేసే శక్తి ఉండి కూడా లేదు మనం వెళ్ళిపోదాం రండి, అబ్షాలోము చేతి నుంచి పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనకు కీడు చేయకును, పట్టణమంతా కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదుము రండి. దావీదు పక్షం వహించిన వారిని కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే మనం వెళ్ళిపోతారంట. ఎందుకంటే దావీదు ఒక్కడు తప్పించుకోవడం కాదు, తనతో ఉన్నటువంటి ప్రజలు కూడా నశించకూడదని తన ప్రజలను కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే ఈ నమ్మకస్తులైనటువంటి మనుషులు దావీదుని వెంబడిస్తున్నారు. సుఖములో వెంబడించారు దావీదుని, కష్టంలో కూడా వెంబడిస్తున్నారు. ఇదిగో కన్నీటిలో కాళ్ళనడుగున కట్టుబట్టలతో చెప్పులు లేకుండా కూడా వెళ్ళిపోదాం అంటే కూడా వచ్చేసారండి కొండపైకి. ఏడ్చుచు కొండ ఎక్కుతున్నాడట. ఏంటో తెలుసా? ప్రభా, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను మహారాజుని చేశావు, మహారాజు నుంచి నన్ను మళ్ళా చెప్పులు లేకుండా నడిచేటువంటి పరిస్థితి వచ్చింది. నీకు స్తోత్రం ప్రభా. అన్నం లేదు, తిండి లేదు. మీరు స్నేహితులారా నేర్చుకోవడానికి అనేక ఆత్మీయ పాటలు, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి, అర్థం చేసుకునే ప్రజలు వస్తారు.
ఇదిగో మరి మన పక్షాన వహించకుండా వేరే పక్షాన వహించేటువంటి వాళ్ళు వస్తారు. వాటన్నిటి పరిస్థితుల్లో కూడా ఆత్మీయ అనుభవం ఏంటంటే, ఓకే, ఈ సిచ్యువేషన్ లో నేనే తగ్గించుకుంటాను. నాది తగ్గించుకొని అక్షరం మీద నుంచి ఎంతసేపు అండి అక్షరంని హతమార్చము. కానీ కన్నప్పుడు అదేంటి తండ్రి ప్రేమ ఆ యొక్క వెళ్తున్నాడు, ఇదిగో పదండి అక్షరం వస్తే మనం తప్పించుకో, మనకు బలం సరిపోతుంది, మనం వెళ్ళిపోతాం, పదండి పారిపోతాం తీసుకెళ్ళి వెళ్తా ఉన్నాడు. కానీ జనాలకు అర్థమైపోయింది, ఇదిగో దావీదు అక్షరం మీద మనసు పెట్టుకున్నాడు, యుద్ధానికి కొడుకున్నప్పుడు ఇదిగో దావీదు సైనికులు చెప్పండి యుద్ధంకి వెళ్ళండి, కానీ అబ్షాలోం మీద మాత్రము జాలి చూపండి సుమా, అబ్షాలోం మీద దయగా ప్రవర్తించండి, అబ్షాలోం ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా యుద్ధం చేయండి. ఆయన కూడా ప్రజలు మరి తెలుసుకున్నారు, ఇదిగో అబ్షాలోము చూసారా, దావీదు అభిషేకించబడ్డటువంటి అభిషేకునికి వ్యతిరేకంగా తిరగబడ్డాడు. అబ్షాలోముకి ఘోరమైన మరణం కలిగింది. ఎలా అయిందంటే ప్రియ స్నేహితులారా, కంచెరగాడు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్తా ఉంటే కంచెరగాడు అంటే ఈక్వల్ టు గుర్రం అనమాట. వెళ్తా ఉంటే జుట్టు ఎగురుతా ఉంది. ఎక్కడ చిక్కుకుంది అది, వెళ్ళిపోయి ఒక ముళ్ళ కంచెకు చుట్టుకొని ఆ జుట్టు ఏలాడుతా ఉన్నాడు. ఒకడు చూశాడు, బాణం విడవని ఇడిచాడు, గుడ్డల్లో చిక్కుకుంది, రక్తం కాదు, చెట్టు మీదే ఉండి వేలాడుతూ చనిపోయాడు. అబ్షాలోము తన యవ్వన జీవితంలో ఇదిగో మరి ఆయుష్ నిండకుండా ఇదిగో మరి మరణించాడు. కారణం ఏంటంటే దావీదు లాగా దేవుని మీద ఆనుకోలేదని మనసు. ఆయన మనసంతా కూడా ఇదిగో ఈ తండ్రి రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి, లేకపోతే నేను రాజునైపోవాలి, లేకపోతే వ్యతిరేకంగా చేయాలి. తనలో ఉన్నటువంటి ఆ కోపమే తనను శత్రువుగా చేసేసింది, దేవునికి దూరం చేసేసింది. అయితే అబ్షాలోము చనిపోయిన తర్వాత ఆ కబురు రాజుకు రానే వచ్చింది. రాజుకు వచ్చి, అయ్యా యుద్ధంలో అబ్షాలోము మరణించాడంటే దావీదు, నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నీకు బదులుగా నేను మరణించుంటే బాగుండు కదా అబ్షాలోమా. చూడండి ప్రియ స్నేహితులారా, మరి ఈ రాత్రి దావీదు అసలు ఎట్లా దేవునికి హృదయానుసారుడయ్యాడని ఆలోచిస్తే, ఆయన స్తుతులు, ప్రార్థనలు, కీర్తనలు ఇవి మాత్రమే కాదండి, కేవలము ఆ పాటలు పాడుకోవడము, గిటార్ వాయించుకోవడము, పాటలు పాడి స్తుతించడము, విడేలు వాయిస్తూ దీని ద్వారానే హృదయానుసారుడు అయిపోలేదు. ఆయన ప్రవర్తనలో అణువున కూడా ఇదిగో దేవునికి ఇష్టం లేకపోతే నేను చెడు చేయగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేను చేయను అని గుర్తించాడే, అది దేవుడిని మెప్పించిందండి. తన జీవితంలో కనీసం ఆ గుడ్డముకు కోసినందుకు ఎంతో పశ్చాత్తాపం, అయ్యో ఆయన అభిషేకించబడ్డవాడు, అసలు నేను ఇది కూడా కొయ్యకుండా ఉండాల్సింది, ఈ గుడ్డముకు కూడా కొయ్యకుండా ఉండాల్సింది, పశ్చాత్తాపడ్డాడు. తను తప్పు చేసిన ప్రతిసారి వెంటనే పశ్చాత్తాపడేటువంటి హృదయాన్ని దావీదు కలిగి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో హృదయానుసారుడయ్యాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న స్వరం ఏంటంటే, 2025 సంవత్సరం గొప్ప ఆత్మీయ అనుభవాల్లోకి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. క్రీస్తు యొక్క రూపాంతరంలో మారేటువంటి అనుభవంలోకి ఏమండి, మనం ఎన్నో మెట్లు ఎక్కాలి ఆత్మీయతలో. మనం నేర్చుకోకపోతే నేనైనా నువ్వైనా నేర్చుకోవాల్సింది, ప్రయాణించాల్సింది ఎంతో ఉంది. కాబట్టి ఈ లోకంలో వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి, శోధనలు వస్తాయి, అలజడులు వస్తాయి, వాటిని చూడకండి, యేసు వైపు చూస్తూ మన పందాన్ని కొనసాగించాలి. ఓకే, గాలిని తుఫాన్ని చూస్తూ కష్టాలని, నష్టాలని, అవమానాలని, వాళ్ళని వీళ్ళని చూస్తూ కాదు మన ప్రయాణం. యేసు వైపు చూస్తూ మీరు ఓపికతో పందెంలో పరిగెత్తాలి. ఆత్మీయంగా బలహీనులుగా జీవించడానికి లేదు, ఆత్మీయతలో బలముగా జీవించగలగాలి. ఎంతటి శోధన రాక నో ప్రాబ్లం. ఏమండి, అసలు ఎవరు చెప్పగలుగుతారు గాఢాంధకారంలో నేను నడిచినా, ఏమండి, లేకపోతే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు, ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? అది ఊరికే రావండి, ఎంతో లోతైన ఆత్మీయ అనుభవంతో అలాంటి మాటలు వస్తాయి. దావిదంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు ప్రభా, మనమైతే అమ్మో ఈ కొండ ఎక్కలేను ప్రభా,
నేను ఇక్కడే ఉంటా అంటాం. కానీ ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీకు ఎక్కడానికి ఓపిక ఉండదు. ఆత్మీయతలో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కాలి. అయితే ఎక్కించే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడానికి సిద్ధపడాలి. ప్రియమైన స్నేహితులారా, నువ్వు ఎంతగా ప్రభు పైన ఆధారపడి ఆత్మీయ జీవితంలో ఎత్తైన కొండను ఎక్కడానికి సిద్ధపడతావో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుపుతాడు. మనం ఏం చేయాలి? మన ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, అది కోపమైన, బాధ అయినా, వ్యాధి అయినా, ఏదైనా కూడా వీ షుడ్ డిపెండ్ ఆన్ ద లార్డ్. దేవుడి మీద ఆధారపడాలి ఫస్ట్. రాత్రి అందరం చెప్తాం, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించు. చెప్పండి, ఏంటి కొండ? పర్వతం కాదు. ఆత్మీయ జీవితంలో మనము ఎత్తైన కొండను అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించును గాక.